సీను, నీకేం కాదు అక్కడ అయ్యేది, నాకు నీకు తెలియదు సీను. ఈ అక్కకున్న వారేదు 2 సంవత్సరాల కింద ఇచ్చిన పైసలు అర్జెంట్ అంటే ఇగి ఇస్తలేదు అగి ఇస్తలేదు, అప్పుడు ఇస్తే ఇప్పుడు ఇస్తా అంటాను. ఇక ఎట్లా చేశాను నేను పైసలు తీసుకుంటే అలా సీను వదిలిపెట్టు సీను, అద్దన్నప్పుడు వదిలిపెట్టు. ఓ అక్క ఏంద్రా గిట్ వచ్చినావు? నా పైసలు ఎప్పుడు ఇస్తావు? నీ పైసలా? నీ పైసలు ఎక్కడి? నాకు తెలియదు. 2 సంవత్సరాల కింద ఇచ్చినా కాదక్క, నీకు పైసలు అర్జెంట్ అంటే నాకు అలా గురి వాళ్ళకి కొట్టి మళ్ళీ పైసలు ఎక్కడి అంటావేంది? రుకో జరా సబర్ కరో. ఏంది నీ గల్ల గురి బలగొట్టి నాకు పైసలు ఇచ్చినవా? పిచ్చి గిట్లా లేస్తాందా ఏంది? ఎవరింటికి బాబాయ్, ఎవరింటికి వచ్చినావో చూసుకో. నువ్వు ఇట్లాంటివి ఏదో చేస్తావని తెలిసే నిమ్మ పైల్వాన్ బాబాయ్కి చెప్పిన. మా బాబాయ్ వచ్చిండు అనుకో నీ ఇల్లంతా మాన్ చేస్తాడు, మంచి మర్యాద కొద్ది పైసలు ఈ నువ్వు అరుస్తున్నాడు భయ్యుడు. ఏంది పైల్వానా? ఎవడాడు బొక్కగాడు? పైల్వానే రాని, పాములు ఆడిచేటోడే రాని, చూసుకుంటా బరాబర్. కుతే కసర్ వెళ్ళాలి కొడుక్కి. నువ్వు మాటలతో తినమని అర్థమైంది అక్క నాకు. ఇక హలో బాబాయ్, నువ్వు రాయే ఇటుగా వీడికి. పైల్వాన్ బల్వాన్ అఖిలన్నా, ధన్వాన్ గున్వాన్ అఖిలన్నా, శాందార్ దిల్దార్ అఖిలన్నా, రామ్నగరుల షేర్ అఖిలన్నా. అక్క అత్తండావు నీ సంగతి చెప్తియా. పైల్వాన్ బల్వాన్ అఖిలన్నా, ధన్వాన్ గున్వాన్ అఖిలన్నా. బిడ్డ బాబాయ్ చివరిగా వేసేది అగో గా అక్క నేనే. ఊరిని గింత బతికి ఆడల మీద చేయండి రారా. సారీ తమ్మి, ఆడల మీద చేయను, నా రూల్స్ ఒప్పుకోవు. నేను కొడతా. బుజ్జి నా గురించి తెలియదు నీకు. ఆగన్నా గాడలతో నువ్వేదన్నా మాట్లాడే నీ లేని ఐడా. అక్క నీకు మౌన్ గురించి తెలియదు, 4 మర్డర్ కేసులు ఉన్నాయి మౌన్ మీద. తన చెయ్యేవగా ఆయుధం. ఆహా అవునా? ఈగలను చంపిండా, దోమలను చంపిండా? ఆమెతోటి మాటలేదు, నాకు పైసలు ఇప్పారా అదే నువ్వు. అరే ఎక్కువసేపు ఇది ఉన్నావు అనుకో నీకు టెంప్ట్ అవుతా, మళ్ళీ ఆడల మీద చేసిన పేరు అవుతుంది. నీ పైసలు ఎట్లా రావాలన్నా అట్లా నేను రప్పిస్తా. నాకు అది అంతా తెలియదు, రేపు నా 4 బర్త్డే ఉంది, నాకు పైసలు కావాలి అర్జెంటు. సీను వదిలిపెట్టు సీను, అద్దన్నప్పుడు వదిలిపెట్టు సీను, మంచిగా సీను అక్కడ పోయేది నేను సీను, సత్తా సీను. అరే పైసలు ఇవ్వకపోతే ఇచ్చే బాధ్యత నాది, నేను ఇప్పిస్తుందా? నేను హాస్టల్లో వచ్చిన రేపు దాని బర్త్డే అని, నాకు పైసలు కావాలి ఎట్లా చేశాను నువ్వు ఇప్పియాలా. నేను బాధ్యుని, నేను ఇప్పిస్తుందా? మంది బాగా నచ్చిపోతారు కదా, మళ్ళీ పెంట పెట్టిందే ఏంది ఇది? అట్లుండాలి మనం అంటే భయం. మరి డబ్బులు కావాలంట, డబ్బులు నా మీదకి వస్తాడు నీ పోరనుకు నావాలంటే. మళ్ళీ ఏం పెంట పెట్టినా మంది బాగా నచ్చిపోతారు. ఏ గాలు బచ్చా పొరగాలు గవాలతో నాకు లేదక్క. ఏంది బచ్చాలా మెట్టోళ్ళ? ఊపర్ 2 తీసుకోపోయినా నాకు మత్తు ఇష్టం కాదే. ఊక అక్క, అన్ని చిల్లర ముచ్చట్లు తప్ప ఏమి ఉండవు నీ దగ్గర. సరే గాని ఏదో కూడా మోసుకొస్తావు కదా మంది ముచ్చట్లు చెప్పిగా. నాకు మంది ముచ్చట్లు ఎందుకు అవ్వా? అయినా మంది ముచ్చట్లలో నేను ఏళ్ళే పెట్టా. అబ్బో అవునవును, అందుకే నీ మాటలిని విడాకులు తీసుకున్న జంటలు 10 అయినాయి ఊర్లా కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అగో గట్లాంటివేంటి చెల్లే? నేను ఏం చేసిన చెప్పు? మొగని తెలకుంటే పెళ్ళాం ఏం చేస్తాంది, పెళ్ళాన్ని తెలకుంటే మొగుడు ఏం చేస్తాడో ఒకరికి చెప్పినాక అంతే. దానికి వాళ్ళు పోయి విడాకులు తీసుకుంటారని నాకేం తెలుసు? అయితే గాని గా ఇంటి ముందోడు గామని పట్టుకొని లేచిపోయిందట, ఈ విషయం తెలుసా నీకు? గామంటే ఎవరక్క? గా నల్లల సరోజ వాళ్ళ బిడ్డనా? ఓ బిడ్డ కాదే, అబ్బాయినే లేచిపోయిందంటే. అవ్వా దానికి పోయే కాలం అక్క, బిడ్డ పెళ్లికి ఎదిగింది. బిడ్డ పెళ్లికి ఎదిగింది, అవ్వ అవతల పడ్డది. సరే గాని గి ముచ్చట ఎరికైందా? అదే నిన్న పత్తికల్లో పోయినా గా రాజుగాని పెళ్ళాం గా ట్రాక్టర్ అబ్బాయితోని ఒకటి ఈ కడికలు పక్క పక్కలు. ఓ నీకు ఈ ముచ్చట ఇప్పుడు ఎరికైందానే? నాకు ఎప్పుడో ఎరుక. వాళ్ళిద్దరు అలవాటు పడ్డరు కాదే. అవునా? అయినా గా వాళ్ళ ముచ్చట్లు మనకెందుకు తీయక్క? గంతేనే. అయితే కానీ సైన్ కొన్నా అన్నం చూపిస్తలేదు. అరే మర్చిపోయినా, తీసుకొస్తా నీకు చూపిస్తా. ఏం తీసుకొస్తావు, ఏం చూపిస్తావు? ఏం లేదు, బాగానే ముచ్చట్లు వేసుకుంటావు, గుయ్య గుయ్య అయిన పడతాను. నేనేం మాట్లాడతానా? సరేగా నువ్వేంటి పనికి పోవా? పనికి పోతా మాకుగానే ఏమన్నా మరి ఇంట్లో నాకు తెలియకుండా పైసలు దాచినావా? అయ్యో చాలు గాని పోనాడు నువ్వు. ఇద్దరు కలిసి వాటిలోకి ఇచ్చుకుంటారా?
అయినా ఏం మాట్లాడు కాదు, అడ్డమైన వాళ్ళతో సాయితా పట్టుకుంటా, అడ్డమైన వాళ్ళతో మాట్లాడుకుంటా, ఊళ్ళో ఈ మూల ముచ్చట్లు ఆ మూల ముచ్చట్లు అన్ని మీకే కావాలనా? ఏంటి అడ్డమైన వాళ్ళు అది అనుకుంటా నాది చూసుకుంటా మాట్లాడతాను. నిన్నేమన్నా ఏమో మీదకి వస్తాను బాగా నాదికి చూసుకుంటా అడ్డమైన వాళ్ళు అడ్డమైన ముచ్చట్లు మంది ముచ్చట్లు మాట్లాడతాను కాదు. గాయలింటికి గీలింటికి పోతాంది పోకు అని చెప్పుకుంటా నా పిల్లానికి. నువ్వు మాటలు పట్టించుకో. నీ మొగుడేమంటారు చూసినావా? నాదికి చూసుకున్నా అవసరమా? ఏ గట్లనే మాట్లాడతా. నువ్వేంది ఇద్దరు మూల మధ్యలో వచ్చిన బాగా మాట్లాడుతాను. మంచిగా మాట్లాడు చెప్తాను. దోస్తాను చేయకండి. ఇంటికి వచ్చి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు వేసుకుంటా. ఆమె ఏమన్నా చుట్టముదా పక్కముదా? ఏమో కూసో 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 అని బాగా బతిలాడుతానో పోతేంది ఆమె? చుట్టాలు పక్కలు అయితేనే ఉండాలి. అయితే నేను పోతే నీకు టైం అయితే అనుకో. ఏదో ఉన్నదే నేడేడు వేనాక ఇద్దరు గోలించుకొని తింటారు. ఏందేమన్నా నువ్వు బాగా తెచ్చి పెడతావు దీనికన్నా నాకు గోలిచ్చి పెడతా. గోలించుకున్నా ఎటుకలా గోలించుకున్నాడు. అదే ఆగక్క. నువ్వు నువ్వు కూసో. నువ్వు కూసక్క నేను చెప్తా. అందంగా పుట్టుడే నా తప్పు. ప్రతి ఒక్కరు నన్నే చూస్తాడు. మళ్ళీ మీదికెళ్ళి వరసలు కలుపుడు వాడు దినా అని. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది వచ్చే జన్మలు ఇంత అందంగా అస్సలు పుట్టద్దవ్వా. అబ్బని అమ్మ ఏం చేయించుకున్నవే? మంచిగా ఉన్నది కదా? ఏకదం ఉన్నది చూడు. అమ్మ ఇది నీకంటే నాకు మస్తుంటది. ఇంకా ఎక్కడో కొడుతుంది సీనా కదా? మస్తున్నది అక్క నీకు. ఎన్ని తులాలే? ఏంటంటే నువ్వెంత అనుకుంటావు? చెప్పు. ఓ 10 ఉంటాయా? ఉంటది. 9 అక్క, 10 కాదు. 9ఏనా? అమ్మ నీవు 9 తులాల గింత మంచిగా వచ్చిందా అని చేయడం. ఇంకో మధ్యలో స్టోన్స్ కూడా వచ్చినాయి చూడు. పింక్ ఇలా వచ్చిందే. నువ్వే పెట్టించినావా? నేనే సెలెక్ట్ చేసుకున్నా. నైస్ నైస్. చాలా బాగుంది. అబ్బా నాకు ఒక రోజు ఇస్తావా అనేది? అమ్మో నేను ఇయ్యను. అసలే మా ఆయనకు తెలియకుండా కొనుక్కున్నా, దాచి పెట్టుకున్నా అసలే నేను. ఆయన నీ బంగారం నాకెందుకు తీయరాదే? మొన్న మా ఆయన గిసొంటిదే మంచి చేపియమని చెప్పిన. డిజైన్ ఎట్లా చూపి అని అడిగిండు. నా దగ్గర ఫోన్ లేదా చూపిద్దామంటే, చెప్పుదామంటే చెప్పరాదాయే. అందుకే ఇది నువ్వు ఇచ్చినావు అనుకో, తీసుకుపోయి మా ఆయనకు చూపిస్తా. చూపించి 10 నిమిషాలు కూడా పట్టదు. తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మడే నీ చేతిలో పెడతా. అట్లా మహానుభావుడు. అమ్మో నేను ఇయ్యను. 9 తులాలు నేను నమ్మియాలా? నేను ఇయ్యా. నా మొగుడు తెలియకుండా దాచిపెట్టుకున్న పైసలతో కొన్నది నేను ఇయ్యా. అంటే నీ మొగడం అట్లా మాట్లాడుకుంటా పోతాడు. నువ్వో నమ్మాలనా అంటాను. అసలు మీరు గిసొంటోళ్ళు అని తెలిస్తే దోస్తానే చేయకపోతున్నా నేను. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా? మా ఇంట్లో పైసలు బంగారం ఉంటే పోతాయి అక్క, నీ ఇంట్లో పెట్టుకొని బీరువాలో పెట్టుకో అని ఇచ్చిపోతారు తెలుసా? కాగితం కూడా రాపించుకోను నేను. కాగితం కూడా వాళ్ళు రాపించుకోను నాతో తెలుసా? అసలు దాన్ని నువ్వు నమ్మ నేను పోతాను. చీటికి మాటికి గట్ల అలుగుతావేంది? ఇక సరే తీగా తీసుకోపోయి చూపెట్టి తీసుకురా. 10 నిమిషాలే కదా, తీసుకుపోయి తీసుకురా. సరే సరే మంచిగా తీసుకురా అక్క. మళ్ళా ఏమైనా తీసుకొస్తా. ఇట్లా పోయి అట్లా అంతే. సరేనా? సరే జాగ్రత్త అక్క. ఇప్పుడు నువ్వు బంగారం కొన్నట్టు మీ ఆయనకు ఊర్లో తెలుసా? తెలియదు అక్క. తెలియదానే? నీకు నాకంతేనా? నీకు నాకు తెలుసు గంతే. ఎంత మంచిదా అని వేసేళ్ళే. నేను తీసుకొని వస్తా మళ్ళా. సరేనా? జాగ్రత్త అక్క. ఏం మంచిగా తీసుకొస్తానే. సరే. ఎడ్డోళ్ళు ఈ ఊర్లో కూడా తయారైతాళ్ళు. అక్క ఎట్లా తీసుకుపోయినో అట్లా తీసుకురా మళ్ళా. ఇట్లా పోయిందని మళ్ళీ ఇక్కడ అత్త చూడు. సరే అక్క. సైను లాభం. ఈ దొంగ మొహం ఇంకా అత్తలేదేంది? అప్పుడు అనగా పోయింది. ఏ దొంగ మొక్కదే? ఏ దొంగ మొహంది? ఎవరు లేరు. చిట్ట చూస్తానా మరి ఎవరి కోసమా? మీకోసమే.
ఇచ్చిన ఏంది పైసలు ఏమన్నా? చీ నా దగ్గర పైసలు ఎక్కడి? కాదే నాకు డౌట్, నేను తాగొచ్చినప్పుడు వల్ల నైట్ ఏమో జేబులో పైసలు కనబడతాయి, తెల్లారి పైసలు కనబడే ఎందుకే? అంటే అది నన్ను అడుగుతారు ఏంటండి? నేను రాత్రి పోయి మళ్ళీ తాగుతానా అంటే సుఖాన్ని అడుగుతా మనం బోలే అంటాడు, నా పైసలు కనబడి. అయ్యో మీరు మర్చిపోతారండి, తాగుబోతు మైకంలో ఏడ పడేసుకుంటారో ఏమో తెలియదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు ఉంటాయో ఉండయో కూడా తెలియదు మీ దగ్గర. నీ కథలు చూస్తే ఉన్నదే తేడా వారం. నేనేమన్నా ఇప్పుడు మిమ్మల్ని? తిన్నారా మీరు? రారా గజ్జుకు కద్దా కర్రడు ఎవడ్రా? అమ్మ నువ్వు ఆరా? ఏనా సంగతి? నీదే సంగతి మొత్తం లింగి లేపినావు, బట్టలు మొత్తం ఇస్తా అంటున్నావు. తెలియరా? ఏమంటే ఏం చెప్పాలరా సంగతి? జీవితం అంతా నాశనం అయిపోయింది మా పెళ్లి చేసుకున్న కాంచి. అవ్వ బతుకు అసలు అంతకుముందు మస్తు ఉండే కావచ్చు ఇది. అంటే అంతకుముందు అంటే పెళ్లి చేసుకుంటే మంచిగా సుఖపడతా కావచ్చు అనుకున్నారా? పెళ్లి చేసుకున్న తోటే కథం. ఆవు అంటే కొట్టు తమ్ముడు బయటికి వెళ్ళి ఆ బండదాన్ని వేసుకొని ఇంకా నువ్వు సుఖపడదాం అనుకున్నావా పిల్లగా? ఏంద్రా నాకు అర్థం కాదు. గాతిరిగా తిడుతుంది, గాతిరి కొర్రుతుంది. ఎవరు? నీ పెళ్ళాము. అవ్వ దాని గురించి తెలియరా? దాని మనసులో ఒకటే ఉంటుంది, మన ఇద్దరం కలిసినామంటే సార్ తాగుతాను, అందుకే తిడతాడు. అయితే తాగదప్ప తాగుడా? అరే తాగితే నా పిల్లని తుక్కు కొడుతుంది, మళ్ళీ నాకు తాగి నడుప. ఇది ఇంకా అత్తలేదేంది? ఇప్పుడు ఏం చెయ్యాలి? నా మొగుడు మళ్ళీ నా ఇంటికి వచ్చేలోపు దీని ఇంటికన్నా పోయి నా చైన్ తెచ్చుకోవాలి. ఏమైంది గంటగనం నవ్వుతాను? నువ్వెందుకు నవ్వుతానో నేను కూడా గందుకే నవ్వుతానా. నేను నవ్వుతే నువ్వు నవ్వుతావా? కాదానే నీతో ఏం మాట్లాడినా గోసే ఉన్నట్టున్నది కానీ నాకు ఈ మధ్యన నీకు ఎక్కువ అవుతుంది. చక్కగా నేను ఏం చెప్పినా ఆ పని చేసుకొని రాపో. అచ్చి కోసం నవ్వుతాను, కిరుచుడు బాగా అవుతుంది. అక్క ఏంది చెల్లె గిట వచ్చినావు? నా చైనీయవా అక్క? మళ్ళీ నా మొగుడు చూడక ముందే దాచి పెట్టుకోవాలి. నీ చైన్ నా దగ్గర ఎక్కడిది? నన్ను చదువుతానవేందే? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంతకు ముందే కదా నీకు చైన్ ఇచ్చి పంపింది, ఇప్పుడేందక్క గిట్లా మాట్లాడతాను? నా చైన్ నాకు ఇచ్చే అక్క. నువ్వు ఎవరింటికి పోదాం అనుకున్నావు? ఎవరింటికి వచ్చినవే? నీ పొద్దున్న నుంచి ఇంట్లోనే సచ్చినా కాదే? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏంటి అక్క గిట్లాంటి జోకులు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే నా చైన్ ఇచ్చే అక్క. నా మొగుడు వచ్చే టైం అయింది, నేను దాచి పెట్టుకోవాలి. ఇచ్చే పోరు ఊకుంటా అంటే ఎక్కువ ఎత్తానవేంది? నువ్వేంది? నీ చైన్ ఏంది? నీ కథ ఏంది? దవడ పండు చంపుతా నీ అబ్బా దవడంతా బలవా అనుకుంటానవో. ఏందో అచ్చి షైని అంటాంది. ఇగో అక్క నా చైన్ ఇవ్వకపోతే అమ్మడిమ్మ డాషే. అమ్మడిమ్మ లేదు, బొమ్మ లేదు. చక్క ఏం చల్పడు పోరుకున్న వాడెత్తు. ఏమో నా ఇంటికి వచ్చి సైను గీను అని కథలు పడుతుంది, కథల మొక్కంది. మంచి మర్యాద కొద్ది నా చైన్ నాకు ఇచ్చే, లేకపోతే నేను మా ఆయనతో చెప్తా. 9 తులాలు ఇచ్చే అక్క. ఇచ్చే, నేను ఇచ్చేదాకా పోను చెప్తాను. లొల్లే పెట్టుకుంటా నీతోని. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నేను మా ఆయన చెప్తాక చెప్పుకోపో. ఏమిస్తా నీ ఆయన చేమిస్తాడే కొన్నాడు చెప్పు. ఈ పోరు పాస్ అంతే. నా ఇంటి ముందు నువ్వు సాయంత్రం పడ్డ పూట కొన్నాడు. ఏమండి 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 ఏంటిది
ఏందే ఏమైంది ఒకటే ఏడుస్తాను చూడండి నా చైన్ ఇస్తలేదు తీసుకొని చూడు షైన్ అంటే నా ఇంటికి వచ్చి షైనీ షైనీ అంటే అడుగు ఏం సైనే అట్లా అడుగు ఏం సైను ఉన్నది కానీ మెల్ల సైను ఏమో షైన్ షైన్ అంటే అన్ని తెలవకుంటే అనకూడదా నాకు తెలియకుండా నా పిల్ల ఏం కొంటావు నువ్వు మంచుకున్నావు మరి అడుగు మరి అదే ఏంటి అదే అంటే ఏంటిది ఏం లేదండి అడుగు పిల్లగా ఎందుకు ఎడతాను నీ ఒర్రుడుకు నేను ఆ ఊరు మూల నుండి ఈ ఊరు దాకా వచ్చిన నువ్వు ఇదంతగా నా చైన్ నాకు ఇచ్చేయక్క నువ్వు చైన్ ఎక్కడికి ఏం చైనే చైన్ ఏం లేదు ఏంది ఏంది డొల్లేంది ఎందుకు ఏడిపిస్తావు నా పిల్లాన్ని నీ పిల్ల ఇంటికి వచ్చి షైనీ అంట నా చైన్ నాకు ఇయ్య అంట అంది దాని చైన్ నాకు ఎందుకుంటది ఇటు చూడు చైన్ ఎక్కడిది అదే అదంటే ఏంటిదే పిచ్చిపోరి అడుగు ఆగు అసలు ఏడో ముచ్చట చెప్పు చైన్ ఎవరు నేను ఇచ్చిందా నేను ఇచ్చింది కాదా బంగారందా ఆనా ఆనా ఆహా ఏదో ఒకటి చెప్పు మీకు ఎందుకండి చైన్ అడగండి ఫస్ట్ ఓ వదినే ఓ చైన్ ఏది నా పెళ్ళంది ఇదేది ఇది కాదా దొంగ మొక్క పోరికి ఇన్నే ఉన్నది కాదే ఇది కాదు అది వేరే అంటే నీ తెలియకుండా వేరే కూడా కొంటాంది నాకేం తెలియదు నా పెళ్ళం గురించి నువ్వు బలే మీదికి వస్తాను నా తెలియకుండా ఏం చేయదు నా పెళ్ళం నాకు తెలిసి నీ పెళ్ళానికి లవర్ ఉన్నట్టున్నాడు వాడు ఇచ్చినట్టున్నాడు ఇది ఓడగొట్టింది నా మీద నూకుదామని వచ్చింది ఇది గంతే పెద్ద స్కెచ్చే మా పొట్టిదానా చైన్ ఉన్నది అడుగురా అంటే నువ్వే ఏం చైనే అసలు 9 తులాల 900 పెట్టి కొన్నా బంగారమా 900 పెట్టి కొన్నండి చైను నీ దగ్గర పైసలు ఎక్కడియే అప్పుడు ఇప్పుడు పోపు డబ్బాలు కూడబెట్టుకొని మరి కొనుక్కున్నాండి మెంటల్ లానా అసోంటప్పుడు ఇయ్యద్దు ఇచ్చి బాధపడద్దు కసోంటి దాన్ని నువ్వు చైన్ ఇచ్చి అడుగుతావా ఉండని బుచ్చం వేసిన అనుకో పావే కరెక్టే అసలు ఆ చైన్ ఎక్కడిది అడుగు అవునే చైన్ ఎక్కడిది అది చెప్పిన కదా ఇప్పుడే ఏ పావే నువ్వు ఏ పో ఆంటీ నువ్వు ఏంటిది అడిగేది పోనీ అదన్నా బంగారుదా బంగారుదా మరి కానప్పుడు ఎందుకు 7 లక్షలండి అదే 900 అండి 7 లక్షలా అదే 900 900 ఏమున్నది ఇవాళ రేపు మొత్తం తప్ప అవసరం లేదు ప్లీజ్ అండి నేను దండం పెడతా ప్లీజ్ అండి అడగండి వాడు దాని పోరు పడలేకనే ఊరంతా తిరుగుతాడు ఇప్పుడు 900 కోసం మన లొల్లు ఎందుకు పా అంతా ప్లీజ్ అండి అది నాకు చాలా ఇష్టం నడు వేసుకో నడు ఇష్టమైన చైన్ అండి అది నాకు ఎవత్తన్నా మొగని తెలకుండా పైసలు దాచిపెట్టుకుంటుంది నగలు దాచిపెట్టుకున్నదా కొరుక్కొని నీ పిచ్చిది కాకపోతే ఇప్పుడు చూడు మొగని ముందు బయట పడలేదు నన్ను నగరికి వచ్చి అడగలేదు అందుకే మొగని తెలియకుండా పైసలు దాచిపెట్టుకోవాలి కానీ నగలు కొనుక్కోవద్దు చూసినావా నాకు చైన్ లాభం ఇది తీసుకొని బ్యాంకులో పెట్టుకుంటే నేను